మనకి వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది ఎన్ని పోస్టులు ఉన్నాయి. ఇక్కడ మన స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 1 చూసుకుంటే ఇది డిప్లొమా హోల్డర్స్ కండి 1, 2, 3. మెకానికల్కి వచ్చేసరికి 2 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఎస్సీకి ఒకటి, అలాగే యూఆర్కి ఒక పోస్ట్ ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ వాళ్ళకి 2 పోస్టులు ఉండడం జరిగింది. ఓబీసీ నాన్ క్రీమీలేయర్కి ఒక పోస్టు, యూఆర్కి ఒక పోస్ట్ ఉండడం జరిగింది. అదే ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఒకటి వచ్చేసరికి అన్రిజర్వ్డ్లో ఒక పోస్ట్ అయితే రావడం జరిగింది. అలాగే కెమికల్ చూసుకుంటే మనకి ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఒకటి మనకి యూఆర్లో అయితే ఉండడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం డిగ్రీ కెమిస్ట్రీ ఫిజిక్స్, కెమిస్ట్రీ చూసుకుంటే మనకి 3 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఎస్సీకి ఒకటి, ఓబీసీకి ఒకటి, ఈడబ్ల్యూఎస్కి ఒకటి. ఫిజిక్స్కి వచ్చేసరికి 2 పోస్టులు, ఓబీసీకి ఒకటి, ఒక పోస్టు ఏమో యూఆర్లో మనకి ఉండడం జరిగింది. ఇప్పుడు మనం స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 1 పోస్ట్ మొత్తం చూసుకుంటే 11 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అలాగే ఇప్పుడు స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 ఎవరైతే ఇంటర్మీడియట్ అలాగే ఐటీఐ చేశారో వాళ్ళకి ఈ పోస్టులు అయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉండడం జరిగింది. ప్లాంట్ ఆపరేటర్ ఎవరైతే ఇంటర్మీడియట్ చేశారో ప్లాంట్ ఆపరేటర్ మొత్తం మనం ఇక్కడ చూసుకుంటే 95 పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 95లో మనకి కేటగిరీ వైజ్ ఎస్సీకి 7, అలాగే ఎస్టీకి 15, ఓబీసీకి 26, ఈడబ్ల్యూఎస్కి 9, యూఆర్కి వచ్చేసరికి 38 పోస్టులుకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లాంట్ ఆపరేటర్ మొత్తం 95 పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి. అలాగే ఐటీఐ ట్రేడ్స్ చూసుకుంటే ఫిటర్లో 20, ఎలక్ట్రీషియన్లో 16, ఎలక్ట్రానిక్స్లో 12, ఇన్స్ట్రుమెంటేషన్ 12, వెల్డర్ వచ్చేసరికి 3, మిషనిస్ట్ వచ్చేసరికి 3, ఏసీ మ్యాక్ వచ్చేసరికి 3, డీజిల్ మ్యాక్ వచ్చేసరికి 2. మొత్తం స్టైపెండరీ ట్రైనింగ్ కేటగిరీ 2 చూసుకుంటే 166 వేకెన్సీస్ అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కేటగిరీ 2కి మీరు మనకి చూసుకుంటే ఇంటర్మీడియట్ అయితే ప్లాంట్ ఆపరేటర్కి ఉండాలండి. అలాగే రిమైనింగ్ ట్రేడ్స్కి మీరు ఐటీఐలో పర్టికులర్ ట్రేడ్ నుంచి ఐటీఐ అయితే చేసి ఉండాలి.